I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. సో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇన్ జనరల్గా మనం కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఎవ్రీ 4 to 6 minutesకి ఇండియాలో ఒక పేషెంట్ క్యాన్సర్తో వస్తుంది. సో ఇన్సిడెంట్స్ అర్బన్ ఏరియాస్లో చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇన్సిడెంట్స్. సో మామూలుగా మన బాడీలో తీసుకుంటే 400 to 600 ఆంకోజీన్స్ ఉన్నాయి. సో ఇవి డైలీ మ్యుటేషన్స్ జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు డైట్ వల్ల కానివ్వండి, హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, సమ్ రీజన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మ్యుటేషన్స్ ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. ఈ మ్యుటేషన్స్ కంట్రోల్ చేయడానికి మన ఇమ్యూనిటీ పనికొస్తుంది. ఇమ్యూన్ బూస్టర్స్ అంటాం కదా, ఇమ్యూనిటీ పనికొస్తుంది. సో మ్యుటేషన్స్ కంట్రోల్లో అవ్వడము, ఈ ఆంకోజన్స్ యాక్టివేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఈ మ్యుటేషన్స్ ఎక్కువ జరగడము, సో క్యాన్సర్ ప్రెసిపిటేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చు చూద్దాం. సో మెయిన్ మనము క్యాన్సర్ లవ్స్ యాసిడ్ అండ్ షుగర్ అనమాట. షుగర్ అంటే చాలా ఇష్టం క్యాన్సర్ సెల్స్కి. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ షుగరు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ షుగర్స్, స్వీట్స్, ఇవన్నీ వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ అనమాట, అదొక రీజన్. ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ అంటాం. సో ప్రతిదీ పొల్యూటెడ్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఎయిర్ పొల్యూటెడ్, వాటర్ పొల్యూటెడ్, ఫుడ్ పొల్యూటెడ్. సో ఇవన్నీ పొల్యూటెడ్ అనమాట వీటి వల్ల. ఇంకొకటి మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ చీజ్, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎక్కువ రోజులు ఉండి తినడము. సో చీజ్ కానీ పన్నీర్ కానీ, ఏజ్డ్ చీజ్, ఏజ్డ్ పన్నీర్ వల్ల కూడా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడము, క్యాన్సర్ ప్రెసిపిటేట్ అవ్వడము. అంటే ఒక్క రోజుతో ఇది జరగదన్నమాట. సో రిపీటెడ్గా ఇవన్నీ మనం ఫాలో అవ్వకపోయినా, రిపీటెడ్ బ్యాడ్ లైఫ్ స్టైల్, సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ యూజ్ ఆఫ్ మైదా. సో వైట్ కలర్ ఏవైనా బ్యాడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ క్యాన్సరస్ సెల్స్. సో షుగర్ కానివ్వండి, రైస్ కానివ్వండి, మైదా కానివ్వండి, ఎనీ ఫ్లోర్స్, వైట్ కలర్ ఫ్లోర్స్, అవన్నీ ప్రాసెస్డ్ ఉంటాయన్నమాట. సో అవన్నీ వెరీ బ్యాడ్ అనమాట. ఇంకొకటి షిఫ్టింగ్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్. సో మనకు నైట్ పడుకుంటే స్లీప్లో అరౌండ్ మిడ్ నైట్ 2 to 3 AM మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ యాంటీ క్యాన్సరస్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఏదైనా లైట్ ఉంటే ఆ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఈ నైట్ షిఫ్ట్స్ వాళ్ళు అదేమవుతుంది, లైట్లో ఉండి ఉండి ఆ మెలటోనిన్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ మనమే తగ్గించుకుంటున్నాం. సో మెలటోనిన్ అనేది ఎప్పుడైతే నైట్ సౌండ్ స్లీప్, సో డార్క్ ఉన్నప్పుడే మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అదొకటి. ఇంకొంతమందికి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 2 o'clock, 3 o'clock, 4 o'clock మెలకు వచ్చేస్తుంది. సో తర్వాత స్లీప్ ఉండదు అనమాట. ఇట్స్ ఆల్సో వెరీ బ్యాడ్. సో దానివల్ల కూడా మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మార్నింగ్ లేస్తేనే టైర్డ్గా ఉంటారు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి నాన్ స్టిక్ కుక్వేర్, టెఫ్లాన్ కోటెడ్ నాన్ స్టిక్ కుక్వేర్ ఉంది. సో ఇప్పుడు అవేర్నెస్ వల్ల చాలా మంది వాడకం తగ్గించారు, ఐరన్ కడాయిలు అది వాడుతున్నారు. బట్ ఇంతకుముందు అది బ్లాక్ కోటింగ్ టెఫ్లాన్ కోటెడ్ ఉండేది. సో అది కూడా మనకు కుక్ చేసి ఆ హీట్కి ఏమవుతుందంటే ఆ కోటింగ్ అనేది ఫుడ్లో రావడము, అది మనము ఇంజెస్ట్ చేయడము. సో దానివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో క్యాన్సర్ అనేది సైలెంట్ కిల్లర్ అండి. సో కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజెస్ వరకు డిటెక్ట్ చేయలేం. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం రాకుండా ముందే ఇవన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ కరెక్ట్ చేసుకోవడము. కొన్నిటికి ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, లైక్ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో హాస్పిటల్ పర్సనల్, సిస్టర్స్, డాక్టర్స్ హెపటైటిస్ బి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో నేను చాలా వీడియోస్లో చెప్పానండి, వ్యాక్సిన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఇది కూడా ప్రివెంటివ్ మనకు. సో ఎంత అర్లీగా వేసుకుంటే అరౌండ్ 9 yearsలోనే వేసుకోవచ్చు అనమాట గర్ల్స్. సో ఎంత అర్లీగా వేసుకుంటే అంత ప్రొటెక్టివ్ అనమాట. సో ఇవన్నీ మనము అవేర్నెస్ ద్వారా పేషెంట్స్కి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి అంటే అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ కూడా కాదు. అంటే మా ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, నాకు వచ్చే ఛాన్స్, అన్ని క్యాన్సర్స్ కూడా హెరిడిటరీ కాదు. సో అది కూడా భయపడక్కర్లేదు. సో ఇంకొంతమందికి ముందే మనం డిటెక్ట్ చేయొచ్చు, లైక్ పాప్స్మియర్ ఉంది, ఇంకొన్ని క్యాన్సర్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో చాలా మనము క్యాన్సర్స్ రిస్క్ BRCA1, బ్రాకా అంటారు. సో 1 and 2 జీన్స్లో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. పాప్స్మియర్ ద్వారా మనకు ప్రీ క్యాన్సరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు. సో ఇట్లా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఏదైనా ఉంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో మీ హిస్టరీని బట్టి ఏమేమి టెస్ట్లు చేయాలి, ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి, సో ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని విజిట్ చేయాలి గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.